షేర్లింగంపల్లి నియోజకవర్గంలో తాము పాదయాత్ర చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకు అభివృద్ధి గుర్తుకు వచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్లో బీజేపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. కాలనీలో నెలకొన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించే స్థితిలో స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం అవమానించదగ్గ విషయమని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టే విధంగా ప్రజలు తమకు హామీ ఇస్తున్నారని తెలిపారు. త్వరలో నియోజకవర్గం నుండి భారీ ఎత్తున యువత పార్టీలో చేరనున్నారని తెలియజేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ గెలుస్తుందని రవికుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముప్పై 38వ రోజు బీజేపీ కార్యక్రమం గడప గడపకు హైదర్ నగర్, నందమూరి నగర్లో తీసుకున్నాం. మీ అందరికి తెలుసు హైదర్ నగర్ డివిజన్ దత్తక్ అని చెప్పి. మరి మనము ఈడ కేటీఆర్ ఈడికి వచ్చి స్కూల్ రెనోవేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది. స్కూలు మొత్తం కూడా ఇలా మొత్తం కూలిపోయే పరిస్థితులు ఉంది. చిన్నపిల్లల స్కూల్ అది గతంలో భిక్షపతి యాదవ్ గారు ఫండ్స్ రిలీజ్ చేస్తే అది ల్యాప్స్ అయిపోయినాయి. మరి వీళ్ళు దత్తకు తీసుకున్న డివిజన్ని మరి జానకి రామరాజు గారు పదే చెప్పిండు, స్కూల్ రెనోవేషన్ చేయాలి, మనం మాట ఇచ్చినామని చెప్పి. అన్నీ అక్కడనే ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి ఏం పని చేయకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజలు గుర్తొచ్చారు. ఈరోజు మేము ఎక్కడ తిరిగితే అక్కడ పనులు జరుగుతున్నాయి. మన పాపిరెడ్డి నగర్లో మేము ఒక రోడ్డు మీద పూలు వేసినాం. పూలతో నిరసన తెలిపితే ఇలా 1,30,00,000 పెట్టి శాంక్షన్ చేపిస్తారు. 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రజలు గుర్తొస్తారు. టీఆర్ఎస్ మరి ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా మంచిగా మాట్లాడుతున్నారంట. ఎందుకంటే ఆడ కూడా గ్రూపులు అయిపోయినాయి. ఇలా ఇంకో అభ్యర్థి వచ్చిండు, ఎమ్మెల్యే అభ్యర్థి. సో మీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో మీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇవాళ తప్పకుండా అది అంతా చూసి టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు మీ అందరికి కూడా చెప్పిన మాతో కూడా టచ్లో ఉన్నారు. అందరూ కూడా ఇంకో నెల రోజుల తర్వాత మా దగ్గర జాయిన్ అవుతారు. పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతారు. బండి సంజయ్ గారిని పిలిచి, నేషనల్ లీడర్ని పిలిచి మేము ఈ ప్రాంతంలో జాయినింగ్ కార్యక్రమం పెడుతున్నాం. 1,00,000 మెజార్టీతో గెలవడమే మా లక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 38వ రోజు మన యువనేత రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో హైదర్ నగర్ అలాగే నందమూరి నగర్లో ఈవేళ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర నిర్వహణలో అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. పారిశుద్ధ్య లోపం బాగా ఎక్కువ ఉందని చెప్పడం కూడా జరిగింది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా పెద్ద బాగుండలేదని అందరూ కంప్లైంట్లు కూడా చేయవలసి వచ్చింది. ఆ రవికుమార్ యాదవ్ గారికి కాలనీ వాసులంతా విన్నవించారు. ఈ రోజున 2 కాలనీలు పూర్తిగా పాదయాత్ర చేసాం. మంచి రెస్పాండ్ వచ్చింది. ఈ రోజున బీజేపీకి ప్రతి వాళ్ళు మేము బీజేపీకే మేము ఇవాళ మద్దతు ఇస్తామని అన్ని కాలనీల ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఘనంగా పాదయాత్ర జరిగిందని ఇవాళ భావిస్తున్నాం.